హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ నిర్మల. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూపిస్తున్నది కడప జిల్లాలోని రాజంపేట మండలంలోని హత్యరాల విలేజ్లో ఉన్న బహుదా నది తీరం. బహుదా నది గురించి ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లిని వధిస్తాడు. ఆ మాతృహత్య పాతకం నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రదేశాలు తిరిగి ఎన్నో పూజలు చేసినా అతనికి విముక్తి లభించదు. అప్పుడు మహర్షుల సూచన మేరకు ఆయన ఈ బహుదా నదికి వచ్చి స్నానం ఆచరించి ఈ ఒడ్డున ఉన్న త్రేతేశ్వర ఆలయాన్ని దర్శించినాక అతనికి శాప విముక్తి కలుగుతుంది. అందుకే ఈ ప్రదేశానికి హత్యరాల అనే పేరు వచ్చింది. ఇక నేను కూడా ఈ బహుదా నదిలో స్నానం చేశాక త్రేతేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత విలేజ్ అందాలు చూసుకుంటూ పోలి చెరువు దగ్గరికి వెళ్ళి పోలి చెరువు వెనుక ఉన్న కొండలు, ఆ మేఘాలు, ఆ ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. నది ఒడ్డున ఒక దేవాలయం కూడా ఉంది. తర్వాత మేము నందలూరులోని సౌమ్యనాథ స్వామి దేవాలయాన్ని సందర్శించుకున్నాము. ఈ ఆలయం ఒక వైష్ణవ ఆలయం. చాలా పురాతనమైనది, చాలా మహిమ గలది. చాలా విశాలమైన ప్రాంగణం, చక్కని నడకదారులు, ఆలయ నిర్వహణ చాలా చక్కగా ఉంది. దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. తర్వాత ప్రశాంతంగా ఆలయం మెట్ల మీద కూర్చొని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.